సహస్రనామాలు రోజు పఠించిన ఎంతో పుణ్య ఫలితము వస్తుంది. అలాగే విశేషమైన రోజుల్లో అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి తిథుల్లో విశేషంగా లలిత సహస్రనామాలు చదివితే ఎంతో పుణ్య ఫలితము. అలాగే శ్రావణ మాస దేవీ నవరాత్రుల్లో మనం ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాము. మీరు ఎప్పుడైనా దేవతామూర్తిలో కానీ చిత్రపటంలో కానీ అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు, 5 పుష్ప బాణాల గురించి ఉన్న రహస్యము మీకు తెలుసా? అసలు వ్యాసుల వారు అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు, 5 పుష్ప బాణాలు గురించి మనకి ఇలా చెప్పారు. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు అలాగే 5 పుష్ప బాణాలు అమ్మవారు స్వీకరించినట్లు చెప్పారు. ఎందుకంటే అమ్మవారి చేతిలో ఉన్న 5 పుష్ప బాణాలు పంచభూతాలతో సమానము. అలాగే చెరుకు విల్లు గనక మన్మధుడి చేతిలో ఉంటే మనల్ని కామం వైపు తిప్పి లోకము యందు చెడు వాసన వైపు తిప్పుతాయి. అలాగే అమ్మవారి చేతిలో గనక ఉంటే అమ్మ అనుగ్రహం వల్ల మనకి భక్తి అనే మార్గం వైపు శివుడి వైపు తిప్పుతుంది. ఎందుకంటే పరమశివుని యొక్క నేనే అనే భావన నీవే కదా అమ్మ అని మనకి వ్యాసుల వారు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.